నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ ఎస్కే. సో ప్రస్తుతం మనం ఏదైతే ధూల్పేటకు సంబంధించిన ఏరియాలో ఉన్నాం. సంక్రాంతి సంబరాలు మొదలైపోయినాయి. సంక్రాంతికి అందరూ కూడా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ముఖ్యంగా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కైట్స్. ఈ కైట్స్ని ఎగరవేయడం, పతంగులు ఎగరవేయడం గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇది సంప్రదాయాల్లో ఒకటి కూడా. కైట్స్ ఎగరవేయడంలో ముఖ్యంగా ఏదైతే దారం ఉంటుందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే గతంలో స్వచ్ఛమైన ద్వారాలతో ఈ కైట్స్ అంటే ఈ పతంగులను ఎగరవేసేవాళ్ళు. దాని తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత, టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత దాదాపు ఈ చైనా మాంజా, ఈ నైలాన్ దారం ఏదైతే ఉందో దానివల్ల పెద్ద ఎత్తున ప్రాణాలు పోవడం, అటు పక్షుల ప్రాణాలు పోవడం, అలాగే ఇటు మనుషుల ప్రాణాలు పోవడం కూడా పెద్ద ఎత్తున సంతరించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అంటే పర్యావరణ సంస్థ మొత్తం కూడా ఈ చైనా మాంజాను బ్యాన్ చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి పెద్ద ఎత్తున చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించి కూడా సిపి సజ్జనార్ పెద్ద ఎత్తున ఇప్పటికే నిన్న ఏదైతే ఆయన రిక్యూ చేసి మొత్తం కూడా 1,50,00,000 మాంజాను కూడా ఆయన రికవరీ చేశారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ పైన దాదాపు 150 మంది పైన కేసులు కూడా పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దాదాపు 1,50,00,000 చైనా మాంజాను, దాంతోపాటు 150 మంది పైన కేసులు కూడా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏదేమైనా ఒకరి సంతోషం కోసం, అంటే మీ సంతోషాల కోసం, సో వేరే వాళ్ళ వ్యక్తుల అంటే పండగ అంటే చాలామంది హ్యాపీగా ఉండాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, కానీ మీ సంతోషం కోసం వేరే వాళ్ళ ప్రాణాల మీదకి తేవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఒకవైపు వాదనలు వినబడుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఈ చైనా మాంజా వల్ల ఇప్పటికే మన రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే 5 కేసులు అయినాయి. సో నిన్న ఏదైతే అంబర్పేట్ ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ పైన కూడా దాదాపు మెడకు ఆయనకి ఆ మాంజా అనేది మెడకు చుట్టుకొని దాదాపు 20 కుట్లు పడినాయి. ఇప్పుడు ఆయన ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇప్పటికే 5 కేసులు కూడా, అంటే అటు కరీంనగర్ జిల్లాలో ఒక కేసు అయింది, ఇటు హైదరాబాద్లో కూడా అయినాయి. నిన్న అంబర్పేట్ ఫ్లైఓవర్లో కూడా పెద్ద ఎత్తున ఆయనకి గాయం కావడం, ఇటు ఎక్కడ ఆ మాంజా అనేది నిజంగా ఎక్కడ తగిలితే అక్కడ, చేతికి తగిలితే చేతి కట్ అవ్వడం కావచ్చు, మెడకు తగిలితే మెడ కట్ అవ్వడం కావచ్చు. సో ఏదైనా అంతే షార్ప్గా ఉంటుంది. కత్తి ఎంత పదునుగా ఉంటుందో ఆ చైనా మాంజా కూడా అంతే పదునుగా ఉంటుంది ఒకవైపు. సో ఇది ఇలా ఉంటే ఇటు సిపి సజ్జనార్ చాలా ప్రతిష్టాత్మకంగా చెప్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో దీన్ని అమ్మినా కొనినా కేసులు ఉంటాయి, దీనిపైన పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయి అంటూ కూడా ఆయన సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు, పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి. దేశమంతా, రాష్ట్రం అంతా చాలా సంతోషంగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఈ చైనా మాంజాకి సంబంధించి మొత్తం రాష్ట్రం అంతా కూడా, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదైతే ఈ గోషమహల్ కావచ్చు, ధూల్పేట్ కావచ్చు, అంబర్పేట్ కావచ్చు, మొత్తం ఈ ఓల్డ్ సిటీ అంతా కూడా ఇక్కడ నుంచే రాష్ట్రం అంతా కూడా పతంగులు, అలాగే పతంగులకు సంబంధించినటువంటి ఏదైతే దారాలు ఉంటాయో ఆ దారాలన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఇక్కడ నుంచే ఈ ఏరియా, ఈ ఓల్డ్ సిటీ నుంచే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్తాయి. కాబట్టి ఇక్కడ పెద్ద నిఘా అయితే ఉంది. కానీ ఒకవైపు అన్ని షాపుల దగ్గర, మీరు ఏ షాప్ దగ్గర చూసుకున్నా అన్ని షాపుల దగ్గర కూడా దాదాపు బోర్డులు అయితే పెట్టారు. అంటే ఈ చైనా మాంజా అనేది, ముఖ్యంగా చైనా మాంజా పక్షులకి, జంతువులకి, అలాగే మొత్తం అందరికీ అంటే ప్రజలకి కూడా ముప్పు అంటూ షాప్ ముంగట పెద్ద ఎత్తున బోర్డులు అయితే పెడతా ఉన్నారు. పర్యావరణాన్ని రక్షిద్దాం, అలాగే చైనా మాంజా డోంట్ యూజ్ అనేది కూడా మొత్తం కూడా పెట్టుకొని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వెనకాల అంటే ఇక్కడ ముఖ్యంగా నిన్న ఏదైతే ఆపరేషన్ చేశారో ఈ ఆపరేషన్లో ముఖ్యంగా ఏదైతే ఒక కోడ్ లాంగ్వేజ్లు పెట్టుకొని మరీ కోడ్ లాంగ్వేజ్లో జై శ్రీరామ్ అని చెప్పి, లేదంటే మోనో గోల్డ్ అని చెప్పేసి ఇట్లా కొన్ని కోడ్ల ద్వారా కూడా పెట్టుకొని ఇక్కడ దందా నడుస్తుంది. ఈ దందా అంటే ఇప్పుడు ఈ పతంగులకు సంబంధించి దాదాపు ఇంకొక 4-5 రోజులైతే ఈ ఫెస్టివల్ సీజన్ అనేది అయిపోతుంది. కాబట్టి సో ఇప్పుడే అమ్మాలి. కాబట్టి ఇదంతా బయట రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్ముతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ విక్రయాలు కూడా చాలా పకడ్బందీగా, చాలా లోపల మొత్తం కూడా ఈ చైనా మాంజాకు సంబంధించి పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. కోట్లల్లో ఇది దందా నడుస్తుంది అనేది కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నప్పుడే, పోలీసులు ఇప్పటికే పెద్ద ఎత్తున
చాలా దృష్టి పెట్టారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ వాళ్ళు అండర్ కవర్ ఆపరేషన్స్ చేసినప్పటికీ కూడా ఇటు ఒకవైపు విక్రయాలు ఆగట్లేదు, అటువైపు కొనుగోళ్ళు కూడా ఆగట్లేవు. కొనుగోళ్ళు చేసినటువంటి వ్యక్తులు అలా ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే వాళ్ళ బంధువుల త్రూ ఇట్లా అంటే ఎవరైనా కొంటే కనుక వాళ్ళ త్రూ గుట్టు చప్పుడు కాకుండా వెనకాల నుంచి ఈ తతంగం అంతా నడుస్తుందంటూ కూడా ఒకవైపు కనబడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ బహిరంగంగా మాత్రం షాపులు మొత్తం కూడా ఏదైతే ఇక్కడ మొత్తం షాపులలో మొత్తం కూడా బయట పోస్టర్లు పెట్టుకొని కూడా అంటే చైనా మాంజా అమ్మకూడదు, చైనా మాంజా కొనకూడదు, ఒకవేళ ఇది ప్రజలకే కాదు అటు జంతువులకి పర్యావరణానికి కూడా చేడు అంటూ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మరి ముఖ్యంగా ఇది ఇలా ఉంటే బిజినెస్ పరంగా మరి ఎలా ఉంది ఈసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, బిజినెస్లు ఎట్లా ఉన్నాయి ఈసారి? అంటే గతంలో సో బిజినెస్ కైసా అంటే लास्ट ईयर अभी कैसा है बिजनेस? पहले का जैसे ही अच्छा है। सेम है? हाँ, अच्छा। ज्यादा नहीं, कम नहीं? नहीं नहीं। हाँ अच्छा है। क्या बोल रहा अभी चाइना मांझा यूज के लिए नहीं कर रहे चाइना मांझा कोई भी। लेकिन अंदर अंदर हो रहा डीलिंग्स हो रहा बोल के कुछ स्टोरीज आ रहा है ना? नहीं नहीं कुछ भी नहीं आया सर। हाँ सब यही तागे का సో ఇట్లా అంటే మేమైతే అమ్మట్లేదు అనేది అయితే వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి అన్ని రకాల మాంజాస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇవి పక్షులకి కానీ జనాలకి అంటే ప్రజలకు కానీ తాకినా ఇవి ఏం కావు, సున్నితమైన దారాలే కాబట్టి పెద్ద ఎత్తున ఇవి ప్రాబ్లం ఉండే. ఒక ఓన్లీ ఏదైతే ఈ రసాయనాలు మొత్తం కూడా సో ఇక్కడ చూడొచ్చు ఇట్లాంటి ఏదైతే దారాలు ఉంటాయో ఇలాంటి కొనుక్కుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇవి కూడా గట్టిగానే ఉంటాయి కానీ అంత చైనా మాంజాలాగా ఉండదు. సో ఇవన్నీ కూడా మొత్తం కైట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నాయి. సో చూడొచ్చు మీరు. సో లేటెస్ట్ అన్ని కైట్స్ కూడా ఇక్కడ దృశ్యంలో మీరు చూడొచ్చు. సో బిజినెస్ పరంగా కూడా అంటే ఎక్కువ తక్కువ అన్నట్టు కూడా ఏం లేదు. పెద్దగా ఫ్లోటింగ్ అయితే గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది, పెద్దగా ఏం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. भाई ये क्या है? మాంజా? ఓకే ఓకే ఓకే. సో ఏంటి దీని స్పెషల్ ఏంటి? ಇದೆ ಬರೇಲಿ రెడ్ కాటన్ మాంజా ಇದೆ. కాటన్ మాంజా ಇದೆ. ఓకే. ఇదే 9 కార్డ్ ఉంది. కాటన్ మాంజా ఉంది. 5000 మీటర్ వస్తాయి దానికి. ఓకే. దానికి ఇదే మొత్తం ఇదే ప్లాస్టిక్ రాదు, ఇదే కాటన్ మొత్తం. ఓకే ఓకే. ఏం కాదు అంటే ఏం కాదు యూజ్ చేస్తా మొత్తం. ఏం అంటే ఈసారి స్పెషల్ ఏమున్నాయి కైట్స్ లో గానీ ఏం స్పెషల్? అంటే కైట్స్ లో ఏమి స్పెషల్? మాంజాలో ఇదే ట్రెండింగ్ అవుతుంది. ఓకే. ఇదే స్కైకింగ్ మాంజా ఇది. స్కైకింగ్. ఓకే. అంటే పక్షులకు కానీ ప్రజలకు కానీ ఏమి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిందా ఇది? ఓకే. దాంట్లో ఇంకా 2 వెరైటీ ఉంది. ఇది 9 కార్డ్ ఉంది, ఇంకా 12 కార్డ్, ఇంకా 16 కార్డ్ వస్తాయి దానికి. అదే స్టాక్ లేవు నా దగ్గర. ఇదే మంచిగా ఉన్నాయి. ఇదే 5000 మీటర్ వస్తాయి మీకు. కానీ అంటే ఇది మాంజా కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఈ ఏరియాలో అనేది కూడా పెద్ద ఎత్తున వినబడుతుంది కదా, అమ్ముతున్నారా? లేవు. అంటే వెనకాల అంటే అఫీషియల్గా అమ్మట్లేరు కానీ వెనక గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అట్లా లేవు. సో ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. నిన్న అంబర్పేటలో ఒక ఆయనకి మాంజా కట్టుకొని కుట్లు పడి నిన్న న్యూస్ అయింది. అదే లేవు ఇదే దుల్పేటలో లేవు. అదే ఓకే. లేదా. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి కొత్త అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చారు ఈ దారాన్ని. ముఖ్యంగా ఇది 5000కి ఈ మొత్తం ఈ బ్యాండ్ కూడా 5000 మీటర్. ఓకే ఓకే. సో ఇట్లా అంటే ఇది ఎలాంటి అంటే చైనా మాంజాస్తో పోలిస్తే ఎలాంటి హాని ఉండదు, అటు పక్షులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి హాని జరగదు, చాలా మంచిగా ఉంటుంది. సో పిల్లలు అందరూ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎలాంటి అంటే పిల్లలకు కూడా చిన్నపిల్లలకు కూడా తెగకుండా ఉంటుంది. సో మంచిగా ఉంటుంది. సో ఇది కొత్తగా ఇప్పుడు అంటే చైనా మాంజాకు దీటుగా అంటే చైనా మాంజా యూజ్ చేయొద్దు కాబట్టి దానికి దీటుగా అందరికీ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఇవి కొత్తగా తీసుకొచ్చారంటూ కూడా చెప్తా ఉన్నారు. దీని సేలింగ్ కూడా బాగుందని చెప్తున్నారు. ఇంకోటి భయ సేలింగ్ కైసా అవి పేలేజ్ అయిసా అవి మంచిగా ఉందా లేకపోతే ఎలా ఉంది? ఇప్పుడు ఏమైనా పెరిగిందా? మించింది సేల్ ఇదే.
పెరిగింది అసలు ఇదే ట్రెండ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇదే మంచిగా ఉన్నాయి ఈరోజు ఈ సంవత్సరం మంచి మొత్తం బిజినెస్ నడుస్తుంది మంచి. ఓకే అంటే ఎంత అంటే మొత్తం ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ప్రజలు? మొత్తం సిటీ 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 అవుట్స్కట్స్ కూడా. ఏ టైంలో ఎక్కువ ఉంటుంది బిజినెస్? ఇదే 4-5 డేస్లో మొత్తం 15 డేస్ ఇప్పుడు బాగుంటుందా? సాయంత్రం మంచిగా ఉంటాయి. ఓకే సాయంత్రం మంచి 5 బజే స్టార్ట్ అవుతా. సో ఇది పరిస్థితి ఇప్పటి వరకు అవుతున్నట్టే. మొత్తం కూడా ఇప్పుడు బిజినెస్ కూడా బాగానే ఉంది. బట్ అంటే బిజినెస్లో ఎలాంటి లోపాలు అయితే లేవు, బిజినెస్ బాగానే నడుస్తుంది. కానీ ఈ చైనా మాంజా మీద ఇప్పటికే మేము కూడా అందరం మాట్లాడుకొని ఇక్కడ చైనా మాంజా అమ్మట్లేదు, ఇప్పటికే పలు ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఎక్కడ కూడా బ్యాక్ ఎండ్లో కూడా మేము ఎక్కడ కూడా అమ్మట్లేదంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికే ఏదైతే ఈ కేసులు దాదాపు మన రాష్ట్రంలో కనుక చూస్తే 5 కేసులు అయిన తరుణంలో ఈ 5 కేసుల మీద కూడా సో మొత్తం కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి దాన్ని తీసుకొస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి విక్రయిస్తూ ఉన్నారు, విక్రయించి ఎక్కడెక్కడ అమ్ముతూ ఉన్నారు, ఏ విధంగా అమ్ముతూ ఉన్నారు, పోలీసులంతా కూడా మఫ్టీ పహారాలో కాచి మఫ్టీలో దాదాపు చాలామంది పోలీసులు మఫ్టీలో వెళ్ళి కూడా ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ మాంజాన్ని కనుగొనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రజలారా హ్యాపీ సంక్రాంతి అందరికీ. అందరూ మంచిగా ఆ సంక్రాంతి చేసుకోవాలి. దాంతోపాటు ఈ పిల్లలకి అలాగే పెద్దలకి అందరికి కూడా కైట్ ఎగరవేయడం అనేది ఒక సెలబ్రేషన్లా ఉంటుంది. చాలా సంతోషంగా కైట్ని ఎగరవేస్తూ ఉంటారు. సో అంటే ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే చిన్నపిల్లలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కైట్స్కి సంబంధించి ఒకరి కైట్స్ని తెంపుకోవడం కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఈ సంక్రాంతి కైట్ ఫెస్టివల్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా మరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంక్రాంతి చేసుకోవాలి, ఈ సంక్రాంతి కైట్ పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా యూటీవీ కోరుకుంటుంది.